అందరికీ నమస్తే అండి. మొన్న మీకు చెప్పాను కదా, 4 రక్త పిశాచులు పీడిస్తున్నాయి, నరకం చూపిస్తున్నాయని. ఆ రక్త పిశాచులండి బొచ్చెలు తీసుకొచ్చి ఎదురు నుంచుని పాలిస్తా తాగమ్మా అంటే, నాకు పాలు కాదు రక్తమే కావాలి, రక్తమే కావాలి అని పెద్దగా గొంతెత్తి నోరెత్తి ఘోషిస్తున్నాయి. వాటి రక్తం కావాలటండి, పచ్చి రక్తం తాగుతాయిట ఆ 4 రక్త పిశాచులు. ఆంజనేయ స్వామి కరెక్ట్గా ఇంకా సరిగా చూడటల్లా. ఆంజనేయ స్వామి చూస్తే తోక పెట్టి కొడితే దిమ్మ తిరిగిపోయి సర్వనాశనం అవుతాయి. ప్రార్థన చేస్తున్న ఆంజనేయ స్వామి ఆ రక్త పిశాచుల యొక్క రక్తం దాహం తీర్చమని. ఏమంటారు? ఆ రక్త పిశాచు రక్తమే కావట, పాలు తాగవట, మంచినీళ్ళు తాగవట, చాయ్ కాఫీలు కూడా తాగట, రక్తమే కావట, పచ్చి రక్తం కావట. ఆ 4 రక్త పిశాచులకి ఆంజనేయ స్వామి గద పెట్టి ఒక్క పోటు పొడిచాడంటే దాంతో పోతేగా మళ్ళీ జన్మలో వాటికి జన్మ రాకుండా సత్యాన సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నానండి. ఏమంటారు? ఇంత నరకం చూపిస్తున్నాయంటే ఆ రక్త పిశాచులకి ఎక్కడి నుంచి తేవాలి? రక్తం పచ్చి రక్తం కావట వాటికి, అది కూడా వేడి చేసింది కాదట, పచ్చి రక్తం. చండాల రక్త పిశాచులండి. బొచ్చెలు పట్టుకుని ఉంచుంటుంది, ఎక్కడికి పోయి ఎదురుకుండా రక్తం తాగుతాం, మేము రక్తం తాగుతాం, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. చండాలపు రక్త పిశాచులు ఇటువంటివి మీ జీవితాల్లోకి రాకుండా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా యొక్క రిక్వెస్ట్, కోరిక, మీరిట్ట బలైపోకూడదు. ఈ రక్త పిశాచుల కోరికలో బలవకుండా జాగ్రత్త పడండి. అర్థం చేసుకుందాం అనుకుంటా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.